పోలీసులు ఈ వీడియో రిలీజ్ చేసిన తర్వాత ఇంటర్నెట్ సరిగ్గా లేని టైంలోనే ఇంటర్నెట్ షేక్ అయిపోయింది. మీరు చూస్తున్న ఈ ఎలివేటర్లో అమ్మాయి ఉంది కదా, ఈ అమ్మాయి అయితే ఎలా డిసప్పేర్ అయిపోయిందో ఎవరికి తెలియదు. ఈ అమ్మాయి పేరే ఎలిసా ల్యామ్ అండ్ తిను సోలో ట్రిప్ కోసం లాస్ ఏంజల్స్ అయితే వచ్చింది. తను ఉంటున్న సిటీలోనే చాలా ఫేమస్ అయిన సెసిల్ హోటల్ అయితే స్టే చేస్తుంది. తన ట్రిప్ ఫస్ట్ కొన్ని రోజుల పాటు చాలా బాగుంది, దాని తర్వాత మొత్తం అంతా మారిపోయింది. ఒకరోజు సడన్ గా అమ్మాయి మిస్సింగ్ అని కంప్లైంట్ వస్తుంది. పోలీసులు అయితే అమ్మాయి కోసం సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ టైంలోనే ఈ CCTV ఫుటేజ్ అనేది రిలీజ్ చేస్తారు. అండ్ ఈ వీడియో మనకు క్లారిటీగా చూస్తే ఆ అమ్మాయి ఆ ఎలివేటర్ సైడ్స్న ఏదో దాక్కుంటూ ఏదో భయపడుతున్నట్టు కనబడుతుంది. ఎలివేటర్లో ఉన్న బటన్స్ అన్ని ప్రెస్ చేస్తుంది, కానీ డోర్ అయితే క్లోజ్ అవ్వట్లేదు. ఎందుకో తను చాలా భయపడుతున్నట్టుగా కనిపిస్తుంది. అండ్ ఈ CCTV ఫుటేజ్ తర్వాత అమ్మాయి కనబడలేదు. అండ్ కొన్ని రోజుల తర్వాత సేమ్ హోటల్లో వాటర్ ప్రాబ్లం మీద కంప్లైంట్ వస్తుంది. ఏంటా అని అక్కడున్న స్టాఫ్ అక్కడ పైన ట్యాంక్ రూఫ్ ఓపెన్ చేసి చూస్తే వాటర్ ట్యాంక్లో ఎలిసా బాడీ ఉంటుంది. అసలు ఈ సిచ్యువేషన్లో మనం ఆలోచిద్దాం, అసలు అంత పెద్ద ట్యాంక్ని అమ్మాయి ఎలా ఎక్కుతుంది అంటే, మనం ఇప్పుడు సపోజ్ అనుకుంటే అంత పెద్ద ట్యాంక్ని ఎత్తాలంటే మినిమం అక్కడ 3-4 పర్సన్స్ అయితే కావాలి, కానీ ఒక అమ్మాయి అందులో ఎలా పడి చనిపోద్ది? ఇది ప్రీ ప్లాన్ మర్డరా లేక ఎక్స్ప్లెయిన్ చేయలేని ఒక ఆన్సరా? అండ్ ఈ కేసు కోసం మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.